యమా మరి బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు ఏ దేశాల్లో ఉన్నారు నీకు చెప్పండి? అన్ని దేశాల్లో ఉన్నారు మానవులు. కాబట్టి అక్కడ పోతే ఎవరు ఉన్నారు? మానవులే ఉన్నారు. నువ్వు చెప్పే బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు లాంటి విధానాలు అక్కడేమి లేవు. ఉంటే ఇండియాలో మాత్రమే కనబడతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మేము అయ్యవార్లం, బ్రాహ్మలం, వారు క్షత్రియులు, వాళ్ళు వైశ్యులు, వాళ్ళు శూద్రులు అని చెప్పేసి అని. అంటే పరమాత్మకు భారతదేశంలో వరకు మాత్రం నిర్మాణం చేశాడా? ఏరే దేశాలు లేకుండా? అంటే అంత మక్కువగా భారతదేశంలోనే పెడదామరా కులాల కొంపటి, వేరే దేశాలలో వద్దని చెప్పని అనుకున్నాడు ఆయన ఏమన్నా? ఆ విధంగా అన్నట్లయితే పరమాత్మ ఏందో ఒక ఆక్షేపణ వస్తుందిగా. అరే కులాల యొక్క కొంపటి పరమాత్మ నిర్మాణం చేశాడట, ఈ భారతీయులంటే ఆయనకు అంత ద్వేషమా అనే భావం ఒకటి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ శ్లోకం అర్థం చేసుకోవటం తప్ప దాంట్లో చెప్పిన అర్థం వేరే ఏదన్నా ఉన్నదా అని చూసినట్లయితే మనం కొంచెం గమనించాల్సి ఉంటుంది. చాతుహువర్ణ్యం, అది ఏకవచనం. వర్ణ్యం అంటే ఒకటే, వర్ణం ఒకటే. చాతుహు, నాలుగింటితో చేరి ఉన్నటువంటిది ఒక్కటి. నేను నిర్మాణం చేసింది ఒక్కటి, 4 కాదు. చాతుహు వర్ణ్యం, నాలుగింటితో చేరి ఉన్న ఒక్కటి నిర్మాణం చేశాను. తస్య కర్తారం, కింద మీకు ఆ పదం ఉన్నది. తస్య అంటే దానికి, తేషాం అనే పదం వాళ్ళ. తస్య దానికి, ఏదది? నాలుగింటితో చేరి ఉన్నదేదో అది నిర్మాణం చేశారు. ఇక్కడ వర్ణము అనే మాటకి అర్థం వస్తుంది, కులానికి అర్థం వస్తుంది, రంగుకి అర్థం వస్తుంది, అక్షరానికి అర్థం వస్తుంది వర్ణం అన్నప్పుడు. కనుక ఇక్కడ కులము అనే అర్థం చేసుకోవాలా, రంగు అని అర్థం చేసుకోవాలా, అక్షరం అని అర్థం చేసుకోవాలా? అది కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. అందుచేత అందరూ ఈ కులము అనేటువంటి దాన్ని అర్థంగా చేసుకున్నారు. అది ఎందుకు అర్థం చేసుకోవాలి? వర్ణం అంటే అక్షరం ఉందిగా, అది అర్థం చేసుకోవచ్చుగా. చాతుహు వర్ణ్యం, నాలుగింటితో చేరి ఉన్నది ఒకటి. ఏమిటా ఒకటి? అదే ఓంకారం. త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషతః. అకార ఉకార మకార అర్ధమాతృక, ఈ నాలుగింటితో చేరి ఉన్నది ఓం ఇతి ఏకాక్షరం. గీత ఉత్తర గీతలో చెప్పిన మాట ఇది. త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషతః. ప్రణవస్య, ఆ ప్రణవం యొక్క స్వరూపం ఏంటని చెప్పానంటే త్రిమాత్రం అర్ధమాత్ర, 3.5 మాత్ర. ఏమిటవి? అకార ఉకార మకార అర్ధమాత్ర. ఈ 4 చేరి ఉన్నది ఒకటి. ఆ ఒకటేమిటి? ఓం ఇతి ఏకాక్షరం. ఓం ఇతి ఏకాక్షరం, ఒకే అక్షరం. కాబట్టి చాతుహువర్ణ్యం, ఒకే అక్షరం. మయా సృష్టం, నా ద్వారా నిర్మాణం చేయబడింది. ఈ నాలుగింటితో చేరి ఉన్నటువంటి ఒకనొకటి నా ద్వారా నిర్మాణం చేయబడింది. ఆ ఏమిటయ్యా వర్ణం అంటే ఓం. ఓం ఇతి ఏకాక్షరం, అది బ్రహ్మము యొక్క సాకార ఆకారం. కాబట్టి ఆ ఓంకారం యొక్క విధానాన్ని గురించి వర్ణన చేస్తూ మాండుక్యం ఏం చెప్పింది? సర్వం ఏతద్ బ్రహ్మ, అయం ఆత్మా, అయం ఆత్మా బ్రహ్మ, సోయమాత్మ చతుష్పాత్. అట్టి ఆత్మకు 4 పాదాలు ఉన్నాయని చెప్పి అన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే ఈ శరీరములో ఉన్నది. ఆ బ్రహ్మమే ఈ శరీరములో ఉన్నటువంటి యొక్క ఈ చేతనాన్ని అయం ఆత్మ బ్రహ్మ, ఆ బ్రహ్మమే అయం ఆత్మ. దీన్ని ఆత్మ అనే పేరుతో పిలువబడుతున్నది. ఇట్టి ఆత్మకు చతుష్పాత్ 4 పాదాలు ఉన్నాయని చెప్పింది. 4 పాదాలంటే వేరే అర్థాలకు పోమాకండి. పద్దల గతవు అన్న గమనయుక్తమై ఉండేటువంటి దానిని పాదము అంటారు. గమనం చేసేది పాదం అని చెప్పేసి. అట్లా వ్యవహార యోగ్యమై ఉన్నటువంటివి 4 పాదములు. అకార వ్యవహారము, ఉకార వ్యవహారము, మకార వ్యవహారము, అర్ధమాత్ర వ్యవహారము. అర్ధమాత్ర వ్యవహారము అనే మాట కంటే కూడా అక్కడ చెప్పినప్పుడు ఉపనిషత్కారులు అవ్యవహార్యం అనే పదం అక్కడ వాడారు. అవ్యవహార్యం అనే పదంగా వాడబడింది కాబట్టి అక్కడ అర్ధమాత్ర అనే పదం వాడారు, అక్కడ మాత్ర అనే పదం వాళ్ళ. అందుచేత వ్యవహారం అనేది 3.
స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము. కాబట్టి స్థూల దేహము జాగ్రత్త అవస్థ, సూక్ష్మదేహం స్వప్నావస్థ, కారణదేహం సుషుప్తి అవస్థ. ఇట్లా ఈ వ్యవహారాత్మకముగా ఈ ఓంకారం ఉన్నది గుణానాం కర్మాణం విభాగశః. గుణములను బట్టి కర్మలను బట్టి అది విభజింపబడి వ్యవహార యోగ్యముగా ఉన్నటువంటిది ఓంకారము. సకల మానవులు కూడా ఓంకారములో ఉన్నారు. సమస్త విశ్వమంతా ఓంకారములోనే ఉన్నది. అకారములో బ్రహ్మ, ఒకారములో విష్ణువు, మకారంలో రుద్రుడు, మా అర్ధమాత్రంలో పరబ్రహ్మము. ఇట్లా చూసినట్లయితే ఈ ఓంకారములోనే సమస్తము కూడా ఇమిడి ఉండి వ్యవహార విధానముగా ఉన్నది. కాబట్టి ఈ ప్రకృత్యాత్మకముగా మన అణుపరమాణువులో చెప్పుకున్నాము, ఇంకేవో కొన్ని చెప్పుకున్నాం కదా. అన్నింటికీ కూడా మూలమై ఉన్నటువంటి యొక్క స్వరూపము ఓంకారము అని చెప్పని, ఆ ఓంకారమే అమ్మవారు, ఆ ఓంకారమే జగన్మాత, ఆ ఓంకారం ప్రకృతి స్వరూపిణి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ కడుపారెడి పుచ్చనయమ్మ అన్ని ప్రకారముగా ఉన్నటువంటి విధానములో ఆ బ్రహ్మము నుండి మయా సృష్టం, నా నుండి సృష్టింపబడ్డటువంటి ఏకవర్ణం, ఓమితి ఏకాక్షరం బ్రహ్మ చాతుర్వర్ణ్యం, నాలుగింటితో చేరి ఉన్నటువంటి ఆ వర్ణం ఏది ఉన్నదో అది ఓంకారము. ఆ ఓంకారం ప్రణవస్వరూపము, ఆ ప్రణవస్వరూపం ప్రణవస్వరూపిణి అమ్మవారుగా. ఆమె సమస్త జగత్తు నామరూపాత్మక జగత్తుకి మూల కారణమై మూల రూపముగా, మూల ఉనికి కలిగి ఉన్నటువంటి యొక్క స్వరూపముగా మహాత్ములు చెప్పేటువంటి యొక్క మాట. అందుచేత ఆ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క భావాన్ని అర్థం చేసుకోకుండా దాని యందు మానవుడు వేరే అర్థాలు కల్పన చేసి దాంట్లో ఈ కులములు అనబడేటువంటి వాళ్ళను చెప్పుకొచ్చి భగవంతుడే కులాలు పెట్టాడనేటువంటి మాట. లోకములో కులములుగా ఉన్నటువంటివన్నీ కూడా కేవలం వ్యవహార యోగ్యముగా వచ్చినటువంటి యొక్క పదాలే. ఎవరెవరు ఏ వ్యవహారం చేస్తూ ఉన్నారో ఆ వ్యవహారాన్ని బట్టి వాళ్ళకి ఆ పేర్లు వస్తాయి అంతే. వ్యవసాయం చేసేవాడు వ్యవసాయదారుడు, ఉద్యోగం చేసేవాడు ఎంప్లాయీసు, పరిపాలన చేసేవాడు మంత్రి, న్యాయాలు చెప్పేటువంటి వాడు జడ్జి. పదాలన్నీ అంతే. కాబట్టి ఆయనే వ్యవసాయం చేస్తే వ్యవసాయస్తుడు, ఆయనే ఉద్యోగం చేస్తే ఎంప్లాయి, ఆయనే వ్యాపారం చేస్తే వ్యాపారస్తుడు, కోర్టులో కూర్చొని జడ్జిమెంట్ చేస్తే జడ్జి. మనిషేక వ్యవహారం బట్టే లోకంలో పేర్లు వస్తాయి. కాబట్టి వ్యవహార విధానాలను బట్టే లోకములు ఇన్ని కూడా ఏర్పడి ఉన్నాయి. అవి లోకంలో కులములుగానే పేర్లు గాంచి ఉన్నాయి. అవి కేవలం పేర్లే. ఈ కులములనే పేర్లతో మనం పెట్టుకుని నానా గందరగోళం పట్టించుకొని నానా ఇబ్బందులు పడి నానా యాతనలు పడే విధానముగా లేనటువంటివి పెట్టుకుని నానా తొండలు పడతా ఉన్నాం. వాడికైనా కులం ముఖం మీద రాసి ఉందా? అవయవాలు కొయ్యి బయటకని వస్తుంది అదేమన్నా. కానీ లేనటువంటి యొక్క దాన్ని పైన రుద్దుకుని ఆ కుల భావాలకు లోనైపోయి ఈనాడు లోకంలో ఎంత గందరగోళం వస్తుందో. ఈనాడు రాజకీయమంతా కూడా ఈ కుల కొంపటిలో రగులుతా ఉన్నది. వాడిని చూస్తే వీడికి రగులుతా ఉంది, వీడిని చూస్తే వాడికి రగులుతా ఉంది. ఇద్దరు మానవులే, ఇద్దరు మనుషులే. అయినా కానీ లేనటువంటివి చూద్దామా? ఇప్పుడు మనిషి అంటే ఏమిటి? కాళ్ళు, చేతులు, తల, పొట్ట, ముక్కు కనబడతా ఉన్నాయి. ఈ కనబడే భాగాలను బట్టి మనం మనిషి అనేదిగా గుర్తించాం. వేరే భాగాలు కనబడితే దాన్ని పశువు అన్నాం. ఇంకా వేరే భాగాలు కనబడితే దాన్ని గాడిద అన్నాం. వేరే భాగాలు కనబడితే దానిని శునకము అన్నాం. ఆ భాగాలను బట్టి ఇట్లా ఇక్కడ ఈ భాగాలను బట్టి మనిషి అని చెప్పి అన్నాం. కనపడే భాగాలను బట్టి మనిషి అంటానికి ఎలాంటి సందేహం లేదు. ఆ కనపడే భాగాలను బట్టి ఆ పేరు పెట్టుకున్నాం. మరి కులము అనేటువంటి పేరుతో ఉన్నటువంటిది ఎక్కడ కనబడింది వీడికి? మొహం మీద, పొట్ట మీద, ఈపి మీద, తలకాయ మీద, లోపల బయట ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా మాయా. ఈ మాయా నాటకంలో పడి మానవుడు మగ్గుతూ ఉన్నాడు, కొట్టుకుంటూ ఉన్నాడు, తిట్టుకుంటూ ఉన్నాడు, గొడ్డలతో నరుకుంటా ఉన్నారు, కత్తులతో కోసుకుంటా ఉన్నారు. ఈ కులాల కాడ ఉన్నాయా అంటే ఏడున్నాయి? మానవుడు అన్నవాడే వాస్తవము. అలాంటి యొక్క మానవుడు లేనటువంటి యొక్క భాగాలు అల్లిక చేసుకుని ఇవి భగవంతుడే చేశాడు, ఆయనే గీతలో చెప్పాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, పరమాత్మ చెప్పాడు కాబట్టి, ఆయనే పెట్టాడు కాబట్టి అవన్నీ ఉన్నాయి అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. మాయ లేని భాగాలని పైన రుద్దుకుని
చేసుకునే విధానం అంతా కూడా వీడు దీంట్లో మునిగిపోవడం ఉన్నదే చెప్పుకున్నాం కదా, యా ఏది మా లేదో కాదో అదే మాయా అని చెప్పని లేని భాగాలని పైన అల్లికలు చేసుకుని ఈనాడు మానవుడు సఖ్యతగా ఉండాల్సింది పోయి నీవు మానవుడవయ్యా నేను మానవుడమే ఇద్దరు మానవులమే మనం సఖ్యతగా ఉందాం అనే భావం రావాలి కదా. చూడండి అవన్నీ కూడా నీవు గోవే నేను గోవునే సఖ్యతగా ఉందాం ఉండలేదా, నీవు పశువే నేను పశువునే సఖ్యతగా ఉండలేదా పశువులు, నీవు గాడిదవే నేను గాడిదనే అనే భావనగా గాడిదలు కలిసి ఉండలేదా, ఆ గాడిదల్లో ఏమన్నా నీ కులం ఇది నా కులం ఇది నువ్వు అంటరాని వాడివి నేను ఉన్నతమైన వాడిని కొట్టు అసలు ఏమన్నా అక్కడ ఏమన్నా. కాబట్టి ఏ జాతిలో విశ్వములో ఉన్నటువంటి చూడండి 83,99,999 రకాలుగా ఏ జీవులు అయితే ఉన్నాయో ఏ జీవుల్లో అయినా ఈ మాయా విధానం ఉన్నదా, ఒక మానవుడి యొక్క మస్తిష్కములో లేనటువంటి అంశాలను కల్పన చేసుకొని మానవుణ్ణి విభజింప చేసుకొని నువ్వు ఈ కులం గలవాడివి వాడు ఆ కులం గలవాడి వీడు ఈ కులం గలవాడిని ఉన్నత కులం గలవాడిని అనే విధాయకాలుగా మానవులు ఈ పూట విభేదించుకుంటూ ఉన్నారు. అంటే ఇది కేవలం రాజ్యాంగ విధానాలలో రాజ్యాంగ చట్టంలో ఒప్పుకోని అంశముగా ఉన్నప్పటికీ కూడా ఆ రాజ్యాంగాల్లో కూడా ఈ కులాల విధాయకాలు పెట్టి ఈ కులాల గల వాళ్ళే రాజ్యాలు ఏలాలని చెప్పేసి అని ఆ కుల విధాన ప్రాతిపదికల మీద మంత్రి పదవులు అని చెప్పని ఆ పదవులు ఈ పదవులు అని చెప్పేసి అని పక్కవాడిని పక్కన నెట్టి పారేసేసి వాడికి ఎలాంటి స్థానం లేకుండా వాడు దూరంగా పెట్టి పారేసేసి వాడు ఈ కులం కాబట్టి వాడు ఆ కులం కాబట్టి వీడు ఈ కులం కాబట్టి వీళ్ళందరూ మా కులం కాబట్టి మేమే ఉండాలని చెప్పేసి అని. ఇది పెద్ద మాయ కాదు. నువ్వు మాయలో ఉన్నావా మాయలో బయటపడ్డావా? ఒక రకంగా చెప్పాల్సి వస్తే పశువులు ఆ మాయలో పడలా, శునకాలు ఆ మాయలో పడలా, గార్ధబాలు ఆ మాయలో పడ్డా, ఈడే పడ్డాడు ఆ మాయలో. పైగా తీసుకుపోయి భగవంతుడి గీతలో చెప్పాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః మయా సృష్టం నేను సృష్టించాను. ఏడందది చాతుర్వర్ణ్యం 4తో ఉన్న ఒకటి, వర్ణ్యం ఏకవచనం వర్ణ్యం వర్ణ్య వర్ణ్యాన్ని బహువచనం చెప్పలా. కిందకు వచ్చాక కూడా తస్య కర్తారం అన్నాడు, తేషాం కర్తారం అని చెప్పనలా, తస్య కర్తారం తస్య అంటే దానికి, తేషాం అంటే వాటికి. కాబట్టి 4 ఉంటే వాటికి అని అనాలి కదా, అనలే తస్య దానికి. ఏదది 4తో చేరి ఉన్న ఒకటి, ఆ ఒకటే ఓంకారం. ఆ ఓంకారంలో ఉన్నటువంటి 4 అకార ఉకార మక అర్ధమాత్రక ఈ 4 కూడా మానవుని యందు చెప్పాడు కదా, స ఆత్మ అయం ఆత్మ చతుష్పాత్ అంటే ఆత్మకే ఈ 4 ఉన్నాయని చెప్పి అన్నాడు. ఈ ఆత్మకే 4 ఉన్నాయి కాబట్టి ఆత్మ అనేది జీవభావన కలిగి ఈ 4తో వ్యవహారం చేసుకుంటూ ఉన్నది. అకారంతో సంబంధం పడి జాగ్రత్త అనుభవాన్ని పొందుతూ ఉన్నది, ఉకారంతో సంబంధం పడి స్వప్నానుభవం పొందుతూ ఉన్నది, మకారంతో సంబంధం పడి సుషుప్త అనుభవాన్ని పొందుతున్నది. అది మహాత్ములు చెప్పేటువంటి యొక్క హంస యొక్క ఆశ్రయం కలిగి తురీయ అనుభవాన్ని పొందుతూ ఉన్నది. ఆ తురీయ అనుభవం అనేది అర్ధమాతృక అనే భాగంగా పెట్టేశారు అక్కడ. అది ఎవరో కొద్దిమంది మాత్రం దాంట్లోకి పోతారు, అందరూ పోరు. ఎక్కువ మంది 3 భాగాల సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి సా ఆత్మ చతుష్పాత్ ఈ ఆత్మకు 4 పాదాలని చెప్పని అంటే అకార ఉకార మకార అర్ధమాత్రగా ఈ 4 పాదాలు ఉన్నాయి. ఈ 4 పాదాలు వీటిలో 3 పాదాలు మాత్రం వ్యవహారంతో ముడిపడి ఉన్నాయి. వ్యవహారం బహిర్ముఖము నువ్వు ప్రవృత్తి మార్గం, ఈ ప్రవృత్తి మార్గంలో పోయే విధానముగా ఉండటానికేమో ఈ 3 పాదాలు అనుకూలంగా ఉన్నాయి. నివృత్తి మార్గం మోక్షం, ఈ మోక్షంలో పోయే విధానంలో 4వ పాదం అనుకూలంగా ఉన్నది. కాబట్టి జన్మలు వద్దని చెప్పి అనుకున్నాడా 4వ పాదం ఆశ్రయించి బ్రహ్మంలో చేరిపోతాడు. ఇంకా ఆలోచన కలగేదా ఇంకా వ్యవహారంలో ఉందాం అనుకున్నాడా ఈ 3 పాదాలతోనే చేరి వ్యవహారం చేసుకుంటూ ఉంటాడు. ఈ ప్రకారముగా వ్యవహారం కలిగి ఉన్నటువంటి యొక్క భాగాలలో చేరి ఉన్నటువంటి వాడు ఈ జీవుడు. కాబట్టి 4వ పాదంలోకి పోయాడా ఆడు జీవత్వం లేదేక స ఆత్మ ఆత్మై ఉంటాడు, బ్రహ్మమై ఉంటాడు. ఈ 3తో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ జీవుడనే పేరుతో వ్యవహారం చేయబడుతూ ఉంటాడు. ఈ 3 దేహాలతో కలిసి ఉండి వ్యవహారం చేసేటప్పుడేమో జీవుడు అన్నారు. 4వ పాదంలో చేరి నివృత్తి మార్గంలో పయనించి బ్రహ్మంలో చేరిపోయాడా అక్కడ జీవత్వం లేదు బ్రహ్మమే అని చెప్పి అన్నారు. కాబట్టి వీడికి 4 పాదాలు ఉన్నాయి.
వినియోగింపజేసుకోవచ్చు. వ్యవహారం కోసమైతేనేమో 3 ఉన్నాయి, పారమార్థికం కోసమైతేనేమో 1 ఉన్నది. ప్రకృతిని పొందటానికేమో 3 ఉన్నాయి, పరమాత్మను పొందటానికేమో 1 ఉన్నది. కాబట్టి ఏనాడైతే వీనికి ఈ జీవితముల మీద, ఈ భవబంధాల మీద విరక్తి పుడుతుందో, వైరాగ్యం కలుగుతుందో, నాకు వద్దని చెప్పి అనుకుంటాడో, ఆ పూట వానికి అది ఆశ్రయంగా ఉన్నది 4వ భాగం. ఆ 4వ భాగం ఆశ్రయించి మళ్ళా స్వరూపంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అది వాడిష్టం. లేదా వ్యవహారం చేసే ఉద్దేశం ఉందా, ఈ 3 భాగాలతో చేరతాడు. అకార, వకార, మకార, స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణదేహం, జాగ్రత్త అవస్థ, స్వప్నం, సుషుప్తి అవస్థ, ఈ 3 ద్వారా వ్యవహారం చేసుకునే విధానముగా ఉంటాడు. కాబట్టి ఈ విధముగా ఉన్నటువంటి 4తో చేరి ఉన్నటువంటి యొక్క ఓంకారం అనేటువంటిది బ్రహ్మము నుండి ఆవిర్భావం అయ్యింది. కాబట్టి మయా సృష్టం అనేటువంటి మాటగా చెప్పుకొస్తే, దాన్ని తీసుకొచ్చి వీళ్ళు కులాల కొంపటిల్లో పెట్టి, ఒక పెద్ద దొంగ పెట్టి, ఇలా కట్టెలు పెట్టి, నిప్పంటించి తగలబెట్టే విధానంగా లోకమంతా చేస్తూ ఉన్నారు. ఇవి కేవలం మానవుడు నిర్మాణం చేసింది తప్ప భగవంతుడు చేసింది కాదు. భగవంతుడు చేసింది మనిషిని, కులాలు కాదు. మానవ నిర్మితం. తలకాయ ఎక్కడ ఉండాలో, కాళ్ళు ఎక్కడ ఉండాలో, పొట్ట ఎక్కడ ఉండాలో, చేతులు ఎక్కడ ఉండాలో, నోరు ఎక్కడ ఉండాలో, ముక్కు ఎక్కడ ఉండాలో, చెవులు ఎక్కడ ఉండాలో, కళ్ళు ఎక్కడ ఉండాలో, జుట్టు ఎక్కడ ఉండాలో, ఈ ప్రకారం నిర్మాణాత్మక ప్లాన్ చేసుకుని నిర్మాణం, దేహం వరకు నిర్మాణం చేసింది ఆయన. కానీ కనబడని, లేని ఈ కులాలనేటువంటి నిర్మాణం చేసుకుంది వీడు. కాబట్టి వీడు ఈ సొంత మాయలో మునిగిపోయి వీడు నానా కష్టాలు పడే విధానముగా ఉన్నది. ఇది ఒక పెద్ద మాయ. ఇది మానవుడు చేసుకున్న మాయ. అట్లనే ఈ మానవుడు కూడా మర్మ మెరుగలేక మతములు కల్పించి ఉరివి జనులు దుఃఖమొందుచుండు అన్నాడు వేమనాచార్యుల వారు, వేమన యోగి. మర్మ మెరుగలేక మతములు కల్పించి, ఇదొక పెద్ద మాయ అయితే, ఇంకో మాయ పక్కన ఉంది ఇంకొకటి. ఏదని చెప్పారంటే, మర్మ మెరుగలేక మతములు కల్పించి, మతములు అద్వైత మతము, ద్వైత మతం, విశిష్టాద్వైతము, ఆ మతము, ఈ మతం అని చెప్పేసి అని ఈ మత గొడవలన్నీ ఈ పక్క, ఈ కులము గొడవలన్నీ ఈ పక్క. ఏ యొక్క ఆధ్యాత్మికమైతే మానవుని కాపాడటానికి వచ్చిందో, చక్కదిద్దే ఉద్దేశంతో వచ్చిందో, శాంతియుతముగా వాడిని పెంపొందింపజేసే ఉద్దేశంతో వచ్చిందో, మనసును బాగు చేసి, నిర్మలపరచి, నిశ్చలపరచి, అంతర్ముఖము చేసి, స్వరూప భావాన్ని పొందింపజేయటానికి ఏ ఆధ్యాత్మికమైతే వచ్చిందో ఆ భాగమంతా కూడా పక్కన బారేసేదాపన్న వీళ్ళు. నిజంగా కనుక మహాత్ములు, ఋషులు ఇచ్చినటువంటి యొక్క భాగాల వరకే మనం చూసినట్లయితే అదేం చేస్తుంది, మానవుని మంచిగా, మంచి నడవడికి గలవాడిగా, మంచి మార్గంలో పోయేవాడుగా, మనస్సుని చక్కదిద్దుకొని, మనస్సుని చక్కగా ప్రశాంతముగా పెట్టుకొని, సుఖమయ జీవితాన్ని, శాంతియుత జీవితాన్ని, ఆనందకర జీవితాన్ని, ఉద్వేగం లేకుండా ప్రశాంతముగా జీవించే జీవన విధానాన్ని అందించటానికై ఆవిర్భావం అయినటువంటిది ఆధ్యాత్మికం. ఉపనిషత్తులలో ఎంతే ఉన్నది, భగవద్గీతలో ఇదే భాగం ఉన్నది. ప్రశాంత మనసంహేనం యోగినం సుఖం ఉత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. ప్రశాంత మనసంహేనం, మనస్సుని ప్రశాంతంగా చేయటం, జీవితాన్ని ప్రశాంతంగా చేయటం. ఉద్వేగాలు లేకుండా, ఆవేశాలు లేకుండా, కోపతాపాలు లేకుండా సమన్వయ భావనతో శాంతియుత జీవన విధానములో తీసుకుపోయేటువంటి కోణములో ఆధ్యాత్మికం అనేటువంటిది ఆవిర్భావం అయి ఉంటే, ఋషులు మనకి ఆ భాగం అందిస్తే, వేద సంహితలు ఆ భాగాన్ని అందిస్తే, ఆ మొత్తం పక్కన పడేసేసి వీడు సొంత వ్యవహారం తీసుకొచ్చేసేసి, సొంత కల్పనలు తీసుకొచ్చేసేసి, సొంత ఆకారాలు కల్పింపజేసుకుని, సొంత గటప్పులు నిర్మాణాలు చేసుకుని, ఏకదండి, త్రిదండి, 4 దండి, 5 దండి, 6 దండి, 7 దండి, వీడికి 4 ఉన్నాయి, వాడు 5 పెట్టాడు, వాడు 6 పెట్టాడు, 7 పెట్టాడు, దశదండి. దండి అంటే కర్ర. 1 అయితే ఏకదండి, 2 ఉంటే ద్విదండి, 3 ఉంటే త్రిదండి, 4 ఉంటే చతుర్దండి, 5 ఉంటే పంచదండి. ఇది ఈ విధముగా నానా రకాలైనటువంటి యొక్క రూపాలన్నింటినీ కూడా పెట్టుకొచ్చేసేసి, నానా రకాలైనటువంటి యొక్క భావాలన్నీ పెట్టుకొచ్చేసేసి, మత భావాలను కల్పింపజేసి, ఒకడేమో కింద గొరుగుతాడు, పైన పెంచుతాడు, వాడు పైన గొరుగుతాడు, వీడు కింద పెంచుతాడు.
వాడు ఎట్లా పెడతాడు, నీవు వేరు నేను వేరు, నీ మతం వేరు నా మతం వేరు, నీ మతం తక్కువ నా మతం ఎక్కువ, నీ సిద్ధాంతం హీనం నా సిద్ధాంతం ఉన్నతం అనే విధాయకాలు నానా రకాలుగా మానవుడు ఒక పక్క కులాల కుంపట్లలో కొట్టుదొస్తున్న మాయలో పడి, రెండవది ఏ ఆధ్యాత్మికమైతే సమస్యల నుంచి రక్షించి కాపాడటానికి ఆవిర్భావమైందో అట్టి ఆధ్యాత్మికమే పెద్ద సమస్య అయితే ఏం కావాలి ఇక్కడ వల్ల. ఈ ప్రకారముగా ఇదొక పెద్ద నాటకం, ఇదొక పెద్ద మాయ. మాయను నరికే మర్మమున్నది న్యాయము వినవే ఓ మనసా అన్నాడు బ్రహ్మస్వామి వారు. మాయను నరికే నరికి ఎక్కడ నరకటం అయ్యా మాయని అయ్యి మనల్ని నరుకుతానే పట్టుకొని ఈ మతములైనటువంటివి మానవుణ్ణి పట్టుకుని పీడిస్తూ ఉన్నాయి, కులాలు పట్టుకుని పీడిస్తూ ఉన్నాయి. లేనటువంటివన్నిటినీ కూడా ప్రకృతిలో మనోడు కల్పనలు చేసుకుని పై రుద్దుకుని తన యొక్క నేను మానవుణ్ణి అనేటువంటి యొక్క మాననీయతను మొత్తం మట్టిపాలు చేసి పారేసేసి మానవత్వమే లేకుండా సాటి మనిషిని ఎట్లా దోసుకోవాలో, ఎట్లా వాడిని హింసించాలో, ఎట్లా బాధించాలో, ఎట్లా వాడిని హింసించాలో అనే విధాయకాలుగా ప్రవర్తించే విధానం అది మానవత్వం అవుతుందా? కాబట్టి ఇటు ఆధ్యాత్మిక అనే కోణములో ఈ మతముల యొక్క రూపాలతో ఏర్పడి మానవుని గటప్పులే మార్చేసి ఆకారాలు మొత్తం మార్చేసి ఏదో కొత్త విధానాలు కల్పనలు చేసుకొచ్చి ఎవరిని ఎట్లా మాయ చేయాలి, ఎట్లా బుట్టలు వేసుకోవాలా అనే కోణాలలో ఒక పక్క ఎదిగి ఈ మాయ పనిచేస్తూ ఉన్నది. ఓ పక్క లేనటువంటి కుల కుంపటలు పెరిగి మానవుల యొక్క విధానాలుగా విభేదాలు పుట్టింపజేసి పెద్ద రభసలు చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా చూస్తే మనిషి అనేటువంటి యొక్క వాడు జ్ఞానముతో ఎదిగాడా అజ్ఞానముతో ఎదిగాడా అనిపిస్తూ ఉంటున్నది. ఇతర జీవులకు జ్ఞానం లేదు, మానవునికి మాత్రమే జ్ఞానం ఉన్నది అని అన్నాము అని చెప్పనంటే, మరి జ్ఞానం లేకుండా ఉన్నటువంటి పశువులుగా భావించినట్లయితే అవన్నీ కూడా ఇవి లేకుండా హాయిగా జీవిస్తూ ఉన్నాయి కదా. ఈ కుల కుంపట్లు లేకుండా, ఈ మత భేదాలు లేకుండా అన్ని కలిసికట్టుగా జీవిస్తూ ఉన్నాయి కదా. ఆ విధంగా కలిసికట్టుగా జీవించేటువంటి యొక్క అవి మరి ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాయా? ఇవన్నీ లేనటువంటి యొక్క వాటిని పెట్టుకుని అనుక్షణము విభేదాలతో విద్వేషాలతో పెరిగిపోయే విధానం ఉన్నటువంటి యొక్క వీడు మరి హీనముగా జీవిస్తున్నాడు అనే విషయం చూసినట్లయితే ఈ మాయ, కుల కొంపటి మాయ, ఈ మత కొంపటి మాయ. కాబట్టి మాయలలో ఉన్నంతకాలం వాడు తత్వరూపాన్ని పొందలేడు. భ్రమలు ఒడిగిన బ్రహ్మంబు బట్టబయలు అన్నాడు వేమన యోగుల వారు. భ్రమలు ఉడిగిన బ్రహ్మంబు బట్టబయలు. ఈ భ్రమలు బావాలి, మాయలు బావాలి, అంత మానవులమే. ఈ మతాలన్నీ కూడా మతి నుంచి పుట్టుకొచ్చిన భావాలే తప్ప అది ఎక్కడ కూడా మహాత్ములు చెప్పింది లేదు. భగవద్గీతలో మతం అనే పదం వాడలేదు. ఉపనిషత్తులలో ఏ మతాలు లేవు, వేదాలలో ఏ మతాలు లేవు. ఇవన్నీ కూడా మానవుడు కల్పించిన మతి చెడి పెట్టినటువంటి యొక్క మతాలు. ఒకటే సమ్మతం ఆధ్యాత్మిక అనేది. సర్వమానవులు ఒకటే. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని సంపశ్యన్. అయా సర్వభూతస్థం ఆత్మానం, అన్ని దేహాలలో ఉన్నది ఆత్మ ఒకటే, పరమాత్మ ఒకటే, బ్రహ్మం ఒకటే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శనః. అన్ని జీవులలో ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మమేనయ్య అనేటువంటి యొక్క మాట. కనీసం బ్రాహ్మణుని యందు, గోవు యందు, శునకమునందు, చండాలుని యందు ఆ చెబుతున్న దాంట్లో. కనుక అన్ని జీవులలో కూడా సమానత్వముగా చూడగలిగేటువంటి భావన, విశాల భావన నీకు అంత లెక్క ఉండలేకపోతే చూడగలిగే మహాత్ములు చూస్తూ ఉన్నారు. బ్రాహ్మణుని యందు, గోవు యందు, శునకమునందు, ఏనుగు యందు చూస్తూ ఉన్నారు. అంత లెక్క నువ్వు పోలేకపోయినా కనీసం నీ తోటి మానవుడు ఎవడైతే ఉన్నాడో ఆ తోటి మానవుని ఎందైనా సమాన భావం చూడవయ్యా. ఈ కులాలు పక్కన పెట్టేసేసి, మతాలు పక్కన పెట్టేసేసి, అయ్యా నీవు మానవుడివే, నేను మానవుడనే. బయట మానవ దేహాలు, లోపల చూస్తే నీలో ఉన్నది ఆత్మయే, నాలో ఉన్నది ఆత్మయే, ఇద్దరం ఒకే ఆత్మస్వరూపలం అనే భావనగా కనీసం మానవ జాతి వరకు రాగలిగితే, నేను చెప్పాడు స్వామివారు, బ్రాహ్మణుని యందు, గోవు యందు, శునకమునందు, గార్ధవమునందు, ఏనుగ యందు అన్నాడు.
అంతలెక్కపోగలిగే విశాల బుద్ధి నీకు లేకపోయే. కనీసం నీ తోటి మానవుని పట్లైనా ఈ భేదభావాలు లేకుండా చూడగలుగుతావా? అయ్యా, ఇద్దరం మానవులమే, భారతదేశంలో పుట్టాం, భారతీయులం, ఇద్దరం మానవులమే, ఈ కులాలు మనకు లేవు, ఈ మతాలు మనకు లేవు అనే భావనగా అతీతముగా జీవించగలమా? లేదా లేనటువంటి పైన వేసుకుని ఆ మాయలో సావగలమా? నిర్ణయించుకోండి. ఆ మాయలను సర్దాం అనుకుంటే కంటిన్యూషన్, వద్దనుకున్నామా బయటపడ్డామా బతికిపోయామా?